హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈ సెషన్లో మనం ఏపీ డిఎస్సి మ్యాథ్స్ కంటెంట్లోని మ్యాథ్స్ 2Aకి సంబంధించి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ గురించి క్వశ్చన్స్ ఎటువంటి మోడల్లో వచ్చే అవకాశం ఉంది, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది మనం నేర్చుకోబోతున్నాం. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మనం యూస్ చేయే మోస్ట్ ఇంపార్టెంట్ టూ ఫార్ములాస్ ఏంటివంటే ఎన్పిఆర్ పర్మిటేషన్ ఫార్ములా, ఇంకోటి వచ్చేసి ఎన్సిఆర్. అంటే ఎన్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఆర్ వాటితో పర్మిటేషన్ ఎలా చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఆర్ ఐటమ్స్తో కాంబినేషన్స్ ఎలా. దీనికి ఫార్ములా వచ్చేసి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సేమ్ దీనిలాగే ఉంటుంది ఈ ఫార్ములా కూడా, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదా ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ ఏమంటే ఎన్ నుండి వెనక్కి వేసుకుంటూ వెళ్ళాలి. n-1, n-2 అప్ టు 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అన్నాను అనుకోండి, 5 ఇంటూ 5 మైనస్ 1 4 3 2 1 వరకు 5 ఫ్యాక్టోరియల్ మీనింగ్ 20 60 120. ఫ్యాక్టోరియల్ కనుక్కునే విధానం, ఫ్యాక్టోరియల్ను ఇలా కూడా రాస్తారు, యాంగిల్ లాగా. జనరల్గా ఇలా రాస్తూ ఉంటాం, ఎక్స్క్లమేషన్ మార్క్ లాగా. 5 ఫ్యాక్టోరియల్ 120, అలా ఫ్యాక్టోరియల్ ఏదైనా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఐటమ్స్ ఉన్నాయి, వాటిని 3 ఐటమ్స్తో పర్మిట్ చేయాలంటే 5p3. దీన్ని ఎలా కనుక్కోవాలి, దీని మీనింగ్ ఏమంటే 5p3 అంటే ఫార్ములా లేకుండా అయినా చేయొచ్చు. ఫార్ములా మెథడ్లో ఎలా చేయాలో చెప్తాను, డైరెక్ట్గా ఎలా చేయాలో కూడా చూద్దాం. n ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ అంటే 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 4 3 2 1. కింద 5లో 3 పోతే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సో ఇవి క్యాన్సిల్ పోతాయి. ఆన్సర్ 5 ఇంటూ 4 ఇంటూ 3 60. ఇంత ప్రాసెస్ లేకుండా ఇది ఫార్ములా మెథడ్, ఫార్ములా లేకుండానే చేసేయచ్చు డైరెక్ట్గా. 5p3 అంటే 5 నుండి 3 వెనక్కి రాసుకోవాలి. 5 నుండి స్టార్ట్ చేసి 3 టర్మ్స్ వెనక్కి 4 3 1 2 3. 5 నుండి 5తో కలుపుకొని 3 1 2 3. 5p3 5 నుండి 3 1 2 3 5 4 20 23 60. రెండు సేమ్ ఆన్సర్లు వస్తాయి. అంటే ఫార్ములా మెథడ్ చేయొచ్చు, ఫార్ములా మెథడే జనరల్గా చేసేది. నంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఫార్ములా యూజ్ చేయకుండానే డైరెక్ట్గా ఇలా చేసేసుకుంటాం. ఇంకా కాంబినేషన్లో కూడా చూద్దాం సేమ్. 5c3 అంటే ఏం చేస్తాం, 5 ఫ్యాక్టోరియల్ బై ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ అంటే 3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 4 3 2 1. అలాగే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. 3 ఫ్యాక్టోరియల్ 3 2 1. సో ఫ్యాక్టోరియల్ ఈ విధంగా చేయాలి. దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం. 2 2 3 3 2 1s 2 2s. ఇది 10 అవుతుంది 5c3 అనేది. దీన్ని ఫార్ములా లేకుండా డైరెక్ట్గా ఎలా చేయాలి కాంబినేషన్స్ను. సో దీన్ని ఎలా చేస్తామంటే మధ్యలో డివిజన్ రాసుకుంటాం కాంబినేషన్స్ ఉన్నప్పుడు. ఇక్కడ కింద ఏముందో ఆర్ ఏముందో దానికి ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం 3 2 1. అర్థమవుతుందా, 3 నుంచి వెనక్కి 3 2 1. ఇక 5 నుండి 3 వెనక్కి రాసుకోవాలి. 5 నుండి 3 నంబర్స్ 5 4 3 1 2 3. దీనిలాగా 5p3 లాగా 5 4 3. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోండి 3 3. సో ఒక స్టెప్లో అయిపోతుంది ఆన్సర్. ఇంత లెంతీగా లేకుండా వితౌట్ యూజింగ్ ఫార్ములానే యూజ్ చేయకుండా మనం ఈ మెథడ్లో చేసుకోవచ్చు. ఇది ఫార్ములా లేకుండా, మనం ఇక్కడ చేసిన కాంబినేషన్స్ కూడా ఫార్ములా లేకుండా. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఏమున్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం చూద్దాము. ఎక్కువగా సెంటెన్స్ ఫామ్లో ఉండే క్వశ్చన్స్ మనకు వస్తుంటాయి కాబట్టి
వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఆ మోడల్ వస్తే క్వశ్చన్ ఎలా చేస్తే దానికి ఆన్సర్ వస్తుంది అనేది చూడాలి. మెయిన్ బేసిక్ ఏమంటే ఎన్పిఆర్ ఎన్సిఆర్ ఎలా క్యాల్కులేట్ చేస్తే తెలిస్తే దాని తర్వాత ఏముంది, దాని కాంబినేషన్సా పర్మిటేషన్సా చూసుకొని మనం ప్రాబ్లం చేయడమే. జనరల్గా పర్ముటేషన్స్లో 3 రకాలు వస్తాయి ప్రాబ్లమ్స్. సో ఎటువంటి టైప్స్ వస్తాయంటే లీనియర్ అరేంజ్మెంట్ అంటే ఒక స్ట్రెయిట్ లైన్లో అరేంజ్ చేసినప్పుడు, సర్కులర్ అరేంజ్మెంట్ ఒక సర్కిల్లో అరేంజ్ చేసినప్పుడు, మనుషుల్ని కావచ్చు ఏవైనా కావచ్చు, వస్తువులు కావచ్చు. తర్వాత గార్లాండ్ పూలమాల లాగా అరేంజ్ చేసినప్పుడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫార్ములా. సో ఎన్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఎన్ ఐటమ్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ అనుకున్నాం. ఎన్ ఐటమ్స్ ఉన్నప్పుడు లీనియర్ అరేంజ్మెంట్లో టోటల్ నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. అదే సర్కులార్లో ఎన్ ఐటమ్స్ ఉంటే టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అదే గార్లాండ్ అరేంజ్మెంట్ అయితే ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2 అవుతుంది. సో గార్లాండ్ దాకా ఉన్నప్పుడు బై 2 వస్తుంది. సర్కులర్ అయితే ఓన్లీ ఎన్ మైనస్ 1 వస్తుంది. గార్లాండ్ కానీ కలర్డ్ బీడ్స్ కానీ చైన్ అంటారు, చైన్ లాంటి అరేంజ్మెంట్, అది వచ్చేసి ఎన్ మైనస్ 1 బై 2 వస్తుంది. అది ఓన్లీ సర్కిల్ అయితే ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఈ విధంగా 3 రకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 3 రకాలుగా చేయాలి పర్మిటేషన్స్: లీనియర్, సర్కులర్, గార్లాండ్. సో ఏది ఉంది దాన్ని బట్టి మనం వేసుకోవాలి. సో డిఫరెంట్ మోడల్స్ క్వశ్చన్స్ ఏముంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఒక్కొక్క దాన్ని చూద్దాం సపరేట్గా. క్వశ్చన్ తీసుకుందాం. గార్లాండ్ టైప్ ఉండేది. ఫైండ్ది ఎక్కువగా గార్లాండ్ టైప్ ఇస్తూ ఉంటాడు, ఎందుకంటే దాని మీద ఎక్కువ ఐడియా ఉండదు, ఎన్ ఫ్యాక్టోరియల్ వేసేస్తూ ఉంటారు కాబట్టి. సర్కులర్ లాగా వేస్తారు కొంతమంది బై మిస్టేక్. క్వశ్చన్ చూడండి ఎలా వస్తాడు అనేది. ఫైండ్ ది నంబర్ ఆఫ్ డిఫరెంట్ చైన్స్ that can be prepared using 6 different colored beads. సో చైన్ ఉన్న గార్లాండ్ ఉన్న సేమ్ మోడల్. ఇటువంటి క్వశ్చన్లో ఇక్కడ ఎన్ ఎంత ఉందో చూసుకోవాలి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6 ఉంది. ఇక్కడ చైన్ మోడల్ ఇది. చైన్ కానీ గార్లాండ్ కానీ ఈ మోడల్లో ఏం క్వశ్చన్ వచ్చినా టోటల్ పర్ముటేషన్స్ ఏమవుతాయి, టోటల్ డిఫరెంట్ పర్ముటేషన్స్ ఏమవుతాయంటే ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫార్ములా. ఎన్ మైనస్ 1 అంటే మన దగ్గర ఎన్ ఎంత ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బిట్స్ 6. 6 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2. 6లో 1 తీసేస్తే 5 ఫ్యాక్టోరియల్ బై 2. 5 ఫ్యాక్టోరియల్ అలా ఆల్రెడీ మనం క్యాల్కులేట్ చేసాం ఇక్కడ ఒకటి. 5 ఫ్యాక్టోరియల్ 5 4 3 2 1 మల్టిప్లై చేస్తే 120. సో దీని ఆన్సర్ 120 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 60. సో గార్లాండ్ కానీ బీడ్స్ కానీ సంబంధించి క్వశ్చన్ ఏదన్నా వస్తే ఈ విధంగా చేస్తాం మనం. 1/2 ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇటువంటిదే. ఫైండ్ ది నంబర్ ఆఫ్ different chains that can be prepared using 7 different colored beads. ఓన్లీ నంబర్ మార్చాను అంతే. సో ఏం చేస్తాము, ఇది 6 అన్నాడు, ఇది 7. ఫార్ములా 1/2 ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ బై 2. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 5 4 3 2 1.
డివైడెడ్ బై 2 క్యాన్సిల్ చేసుకుంటే 30, 120, 360. సో ఈ విధంగా బీడ్స్కు సంబంధించి, గార్లాండ్ సంబంధించి కానీ, చైన్కి సంబంధించి కానీ ఏదైనా క్వశ్చన్ వస్తే ఈ విధంగా సాల్వ్ చేస్తాం. 1/2 ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ ఫార్ములా రాసుకొని చేస్తాం. గుర్తుంటుంది కదా. బీడ్స్ కానీ, గార్లాండ్కి సంబంధించి, చైన్కి సంబంధించి పూలమాల లాగా ఉండేది ఏదైనా సరే ఈ షేప్లో ఉండేది. ఒక డయాగ్రామ్ ఇచ్చినా కూడా ఈ విధంగా ఉన్నప్పుడు ఫార్ములా n-1 ఫ్యాక్టోరియల్ బై 2. నెక్స్ట్ క్వశ్చన్. Find the number of ways of forming a committee of 5 members from 6 men and 3 women. ఈ క్వశ్చన్ చూస్తూనే కనుక్కోవాలి. ఇది కాంబినేషన్. వీళ్ళని మిక్స్ చేస్తూ చేయాలి. 6 men 3 women తీసుకొని 5 మెంబర్స్తో కమిటీని ఫామ్ చేసే కాంబినేషన్స్ ఇవి. సో ఏం చేయాలంటే టోటల్ ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోవాలి. 6 men 3 women టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు. ఈ 9 మెంబర్స్తో ఎంతమందివి 5 మెంబర్స్ ఉండే కమిటీ ఫామ్ చేయాలి. ఎన్ని విధాలుగా ఫామ్ చేయొచ్చు అంటే కాంబినేషన్ 9C5 NCR. సో ఎన్ని కాంబినేషన్స్ వస్తాయంటే 9C5. దీనికి షార్ట్ కట్ చెప్పినా నేను, పూర్తిగా చేయకుండా సి ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు అని. ఫార్ములా కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మోడల్లో మనం చేసేయచ్చు. 5C3 ఎలా చేసినాం అలాగే. ఇప్పుడు 5 నుండి వెనక్కి రాసుకోవాలి. 5, 4, 3, 2, 1. 9 నుండి 5 నంబర్స్ వెనక్కి. 9 నుండి 5 1, 2, 3, 4, 5. అంటే 5కి ఎండ్ చేయాలని కదా 5 నంబర్స్ 1, 2, 3, 4, 5. క్యాన్సల్ పోయి క్యాన్సల్ చేయండి. 5, 5 క్యాన్సల్. 4 1s 4 2s పోతుంది. 2 2 క్యాన్సల్. 3 1s 3 2s. 9 7s are 63. 63 2s are 126 ways. సో ఈ విధంగా మనం కాంబినేషన్ సంబంధించిన క్వశ్చన్ ఈ విధంగా చేసేయచ్చు. ఏమన్నాడు, టోటల్ 9 మెంబర్స్లోంచి 3 మెంబర్స్ను సెలెక్ట్ చేయాలి, 5 మెంబర్స్ను సెలెక్ట్ చేయాలి. కమిటీ కోసం ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి అనేది మనం గుర్తుపట్టాలి. సేమ్ ఇటువంటిది ఇంకో క్వశ్చన్ చూద్దాం, కొంచెం డిఫరెంట్గా ఉండే మోడల్. ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్. సో సెలెక్టింగ్ అని వచ్చింది కాబట్టి ఇది కాంబినేషన్ వేసుకుంటేనే సెలెక్ట్ చేసుకోవచ్చు. 4 బాయ్స్ అండ్ 3 గర్ల్స్. 4 బాయ్స్ను 3 గర్ల్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 8 బాయ్స్ అండ్ 5 గర్ల్స్. సో దీన్ని ఎలా చేయాలి సార్ గమనించండి. 8 బాయ్స్లోంచి 4 బాయ్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. సో 8 బాయ్స్లోంచి 4 బాయ్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండు డిఫరెంట్ ఈవెంట్స్ కదా, కాబట్టి మధ్యలో ఇంటూ. తర్వాత 5 గర్ల్స్లోంచి 3 గర్ల్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. 5 గర్ల్స్లో నుండి 3 గర్ల్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. 5C3. దీన్ని కాంబినేషన్స్ వేసుకుందాం. ఫార్ములా 4 నుండి వెనక్కి 4, 3, 2, 1. 8 నుంచి 4 నంబర్లు 8, 7, 6, 5. 4 నంబర్స్ 1, 2, 3, 4. 8 నుండి 4 నంబర్స్ బ్యాక్. ఇప్పుడు క్యాన్సిలేషన్ 3 1s are 3 2s are 2 2 క్యాన్సల్. 4 1s are 4 2s are ఇంటూ 5C3. దీన్ని కూడా వేసుకోండి. 3 2 1 5 నుండి 5 4 3
3 నంబర్స్ బ్యాక్ 1 2 3 3 3 క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్ పోతాయి. ఇక్కడ 2 5s are 10, 10 7s are 70, 5 2s are 10. 70 into 10 700 అవుతుంది. క్లియర్ కదా ఎలా చేసింది? సో 4 బాయ్స్ను సెలెక్ట్ చేయాలి 8 బాయ్స్ నుంచి, 3 గర్ల్స్ను 5 గర్ల్స్ నుండి కాంబినేషన్స్. ఇంకోటి చేద్దాం ఈ మోడల్లో. ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 vowels and 2 consonants from the letters of the word equation. ఈక్వేషన్ అనే వర్డ్లోంచి 3 వోవెల్స్ను 2 కాన్సనెంట్స్ను సెలెక్ట్ చేసుకునే విధానం. ఇందులో ఎన్ని వోవెల్స్ ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 5 వోవెల్స్ ఉన్నాయి. కాన్సనెంట్స్ ఇంకా 1 2 3 3 కాన్సనెంట్స్. ఇందులోంచి ఎన్ని తీసుకోవాలంటే 3 వోవెల్స్ తీసుకోవాలి. 5 వోవెల్స్లో నుండి 3 వోవెల్స్, తర్వాత 3 కాన్సనెంట్స్ నుంచి 2 కాన్సనెంట్స్. 5 వోవెల్స్ నుండి 3 వోవెల్స్ తీసుకోవాలి. అలాగే 3 కాన్సనెంట్స్ నుంచి 2 కాన్సనెంట్స్ తీసుకోవాలి. సో ఇలా చేసుకుంటే 3 నుంచి వెనక్కి 3 2 1, ఇక్కడ 2 నుండి 2 1, 5 నుండి 3 నంబర్స్ 5 4 3, 3 నుండి 2 నంబర్స్ 3 2, 3 3 క్యాన్సల్, 2 1s are 2 2s పోతుంది, 2 2 క్యాన్సల్, 5 2s are 10 into 3 10 3s are 30. 30 వేస్ వస్తాయి టోటల్. క్లియర్ కదా? సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఇవి టోటల్ 30 వేస్లో చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ నంబర్ ఆఫ్ డయాగోనల్స్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇది ఎప్పుడో చిన్నప్పటి నుంచి వస్తుంది మనకు. నంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఎప్పుడైనా కనుక్కోమనిస్తే స్కూల్ లెవెల్ నుంచి వస్తుంది. n ఇంటూ n-3/2 ఫార్ములా. ఈ మోడల్ కూడా ఎక్కువగా అడిగే అవకాశం ఉంది డిఎస్సిలో. నంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ ఎ పాలిగాన్. ఒక పాలిగాన్లో డయాగోనల్స్ వేయకుండా కనుక్కుండే మెథడ్. క్వశ్చన్ చూద్దాం దీనికి సంబంధించి ఎగ్జాంపుల్. ఫైండ్ ది నంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ ఎ పెంటాగన్. ఒక పెంటాగాన్లో ఎన్ని డయాగోనల్స్ వేయచ్చు అనేది క్వశ్చన్. పెంటాగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 10 సైడ్స్ ఉంటాయి పెంటాగాన్లో. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవచ్చు? 10 తీసుకోవచ్చు. అప్పుడు నంబర్ ఆఫ్ డయాగోనల్స్. సో 10 సైడ్స్ ఉంటే నంబర్ ఆఫ్ డయాగోనల్స్ కనుక్కోవడానికి ఫార్ములా తెలుసు కదా, n ఇంటూ n-3 డివైడెడ్ బై 2. సో 10 ఇంటూ 10-3 7 డివైడెడ్ బై 2 క్యాన్సిల్ చేసుకుంటే 35 డయాగోనల్స్ వేసుకోవచ్చు. ఒక్కోసారి డయాగోనల్స్ వాడే ఇస్తాడు, సైడ్ కనుక్కోమంటాడు. అప్పుడు కూడా మనం కనుక్కోవచ్చు. ఫైండ్ ది పాలిగాన్ which has 14 diagonals. ఆప్షన్స్ ఇస్తే చాలా సింపుల్, లేదంటే కొంచెం చిన్న క్యాల్కులేషన్. 14 డయాగోనల్స్ ఉండే పాలిగాన్ ఏది? ఇప్పుడు ఫార్ములా n ఇంటూ n-3 డివైడెడ్ బై 2 ఇజ్ ఈక్వల్ టు 14. 14 ఆ పక్క పంపించేస్తే n ఇంటూ n-3 ఇజ్ ఈక్వల్ టు 14 2s are 28.
ఆప్షన్స్ ఉంటే సింపుల్ n ప్లేస్లో ఏం వేస్తే వస్తుంది. సో జనరల్గా నంబర్ చిన్నది ఉంది కాబట్టి చెక్ చేసే మెథడ్ చేయొచ్చు. 5 వేసుకొని చూద్దాం. 5 ఇంటూ 5లో 3 పోతే 2 కాదు 10 ఇది రాంగ్. 6 వేసుకొని చూద్దాం. 6 ఇంటూ 6 మైనస్ 2 24 కాదు. 7 వేసుకొని చూద్దాం. 7 ఇంటూ 7 మైనస్ 3 28 ఎస్. n ఈజ్ ఈక్వల్ టు 7. 7 సైడ్స్ ఉండేదాన్ని మనం ఏమని పిలుస్తాం? హెప్టాగాన్. సో ఇది హెప్టాగాన్ అవుతుంది. ఈ విధంగా నంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఇచ్చినా కూడా మనం అది ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ కనుక్కోవచ్చు. నెక్స్ట్ మోడల్. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది, లేదా వేరే క్రికెట్ టోర్నమెంట్ కానీ హాకీ టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. క్వశ్చన్ ఏమంటాడంటే కొన్ని టీమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ టీమ్స్ ఏమున్నాయంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 టీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టీము ఇంకో టీంతో ఆడాలి. ఆడిన టీం మళ్ళీ ఈ టీంతో మళ్ళీ ఆడకూడదు. టోటల్ మ్యాచెస్ ఎన్ని పెట్టాలి? ఎన్ని మ్యాచెస్ పెడితే అందరికి ఒకరికి మధ్య ఒకరికి మ్యాచ్ జరుగుతుంది అంటాడు. సో ఇలా కనుక్కోవాలంటే కొంచెం ఇబ్బంది అనమాట. ఇలా కనుక్కోవడం ఇబ్బంది కాబట్టి దీనికి కూడా ఫార్ములా ఉంది. ఫార్ములా వచ్చేసి n ఇంటూ n-1 డివైడెడ్ బై 2. దాన్ని మనం nc2 అంటాం. ఫార్ములా nc2. n ఇంటూ n-1 బై 2. n నుంచి ఒకటి వెనక్కి వేసుకొని బై 2 ఇంటూ 1. nc2 ఫార్ములా లేదా n ఇంటూ n-1 బై 2. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. In a class of 30 students, if each student plays a chess game with each other student, ఒక్కొక్క స్టూడెంట్ వేరే స్టూడెంట్తో ఆడితే, then find the total number of chess games played. సో ఎన్ని గేమ్స్ ఆడినారు మొత్తం? మనం టీమ్స్ అయినా అంతే 9 టీమ్స్ ఉన్నాయి. ఒక్కో టీం ఒక్కో దాంతో మ్యాచ్ ఆడాలి. మొత్తం ఎన్ని మ్యాచ్లు ఆడిపించాలి అనేది పీఈటీ సార్కి తెలియకపోతే కష్టపడతాడు అనమాట కౌంట్ చేసుకోవాలంటే. సో ఈ ఫార్ములా వాడుకుంటే ఈజీ. ఫార్ములా n ఇంటూ n-1 బై 2. n అంటే ఇక్కడ 30 స్టూడెంట్స్. 30 స్టూడెంట్స్ ఒక్కొక్కరితో మ్యాచ్ ఆడాలి. సో అప్పుడు టోటల్ ఎన్ని మ్యాచెస్ పెట్టాల్సి వస్తుందంటే 30లో 1 పోతే 29 డివైడెడ్ బై 2 క్యాన్సిల్ చేసుకుంటే 15. 15 9s ఆర్ 15 2s 30 ఒక 13. 435 మ్యాచెస్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐపీఎల్ చూస్తూ ఉంటాం ఎక్కువగా T20 మ్యాచెస్. ఒక 10 టీమ్స్ ఉంటాయి అనుకోండి, లేదా 9 టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క టీంతో మ్యాచ్ ఆడాలి కంపల్సరీ. అప్పుడు మొత్తం ఎన్ని మ్యాచెస్ పెట్టాలి అనేది చూసుకుంటే ఫార్ములా 10 ఇంటూ 10-1 బై 2 మొత్తం 45 మ్యాచ్ జరగాలి. 45 మ్యాచెస్ జరిగితే ఒక్కొక్క టీంతో ఆడగలదు. 10 టీమ్స్ ఉన్నప్పుడు. అది ఒక్కొక్క టీం పక్క టీంతో 2 సార్లు ఆడాలంటే ఇంకో 45. ఇలా మ్యాచెస్ షెడ్యూల్ చేస్తూ ఉంటారు టోటల్. సో ఒక్కొక్క టీంతో ఆడాలంటే ఫార్ములా nc2. 2 మ్యాచ్లు ఆడాలంటే 2nc2. ముందర 2 పెట్టుకోండి అంతే. ఒక్కొక్క టీం పక్క టీంతో 2 మ్యాచ్లు ఆడాలంటే అన్ని మ్యాచ్లు మొత్తం ఎన్ని అవుతాయంటే 90 మ్యాచెస్ అవుతాయి. 10 టీమ్స్ ఉంటాయి. అదే 9 టీమ్స్ అనుకోండి, 9 ఇంటూ 8 72 బై 2 36 మ్యాచెస్ అవుతాయి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. సెలెక్టింగ్ అన్నప్పుడు మనకు ఒక పదం చూసినప్పుడు గుర్తొచ్చేయాలి. సెలెక్టింగ్ అంటే కాంబినేషన్స్ గుర్తొస్తుంది. అరేంజింగ్ అంటే
పర్మిటేషన్స్ గుర్తొస్తుంది. అరేంజింగ్ గుడ్డి గుర్తు అనమాట. సెలెక్టింగ్ ఈ పదాలు చూసినప్పుడు కాంబినేషన్, పర్మిటేషన్ తొందరగా గుర్తుపట్టచ్చు మనం. ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ arranging the letters of the word intermediate. సో ఇంటర్మీడియట్లోని లెటర్స్ను ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు మనం. ఇటువంటిది ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ఫార్ములా ఉంది. టోటల్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఫ్యాక్టోరియల్ బై రిపీటెడ్. సో ఏ రిపీట్ అయింది, ఎన్నిసార్లు రిపీట్ అయింది, బి అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, సి అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది. ఇలా రిపిటీషన్స్ వచ్చేటి కింద, టోటల్ వచ్చేసి పైన. సో టోటల్ లెటర్స్ చూసుకోవాలి ఫస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. టోటల్ ఎన్ని ఉన్నాయి? 12. సో ఆన్సర్ వచ్చేసి 12 ఫ్యాక్టోరియల్ బై రిపిటీషన్స్ చెక్ చేయాలి. ఏవేవి రిపీట్ అవుతున్నాయి, ఐ ఎన్నిసార్లు వచ్చింది చూడండి. 1 2 టైమ్స్ వచ్చింది ఐ, కనిపిస్తుంది కదా. 1 2 2 ఐలు. తర్వాత ఏవేవి రిపీట్ అయినాయి, ఎన్ అయిందా రిపీట్ కాలేదు, టీ రిపీట్, టీ అయింది 2 టైమ్స్, టీ అనేది 2 టైమ్స్. దాని తర్వాత ఈ 1 2 3 ఈలు మొత్తం 3 టైమ్స్ వచ్చాయి. ఆర్ లేదు, ఎం లేదు, ఇంకంతే. డి ఒక్కసారే ఉంది. సో 2 టైమ్స్ ఐ రిపీట్ అయింది, 2 టైమ్స్ టీ రిపీట్ అయింది, 3 టైమ్స్ ఈ రిపీట్ అయింది. 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్. 12 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి ఫస్ట్. ఫ్యాక్టోరియల్ అంటే బ్యాక్ సైడ్ రాసుకోవాలి. 12 11 10 9 8 7 6 5 4 3 2 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్, మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్, ఇంకా లాస్ట్ 3 ఫ్యాక్టోరియల్. క్యాన్సిలేషన్ 2 2 క్యాన్సిల్ అవుతుంది. 3 2s are 6, 2 1s 2 2s పోతుంది. మిగతాదంతా మల్టిప్లై చేసుకోవాలి ఇంకంతే. 12 11s 132, పక్కన 10 0, 9 8s are 72, 35 2s are 70, 210. ఇవన్నీ మల్టిప్లై చేసుకోవాలి. సో 132 ఇంటూ 72, పక్కన 0 మళ్ళీ పెట్టుకోవచ్చు. 4 6 2 14 21 22, 7 1s are 7 plus 2 9, 4 10 5 95040 into 210. 21 4s are 21 5s are 21 9s are 9 189 199. సో 199584. ఇన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు లెటర్స్ దాంట్లో. 1,99,584. లేదా ఆన్సర్ అక్కడికి వదిలేసినాడంటే మీరు అక్కడికే వదిలేయచ్చు ఏం చేయకుండానే. సో ఇదే చాలా వరకు ఆప్షన్స్లో ఇదే కనిపిస్తుంది. ఇంత పెద్ద క్యాల్కులేషన్ రాదనమాట జనరల్గా. డిఎస్సిలో అయినా సరే ఇంత పెద్ద క్యాల్కులేషన్ అయితే చెయ్యడు, దాని ఆప్షన్స్లో ఇలాగే వదిలేస్తాడు. సేమ్ ఇటువంటిదే ఇంకో వర్డ్ ఇస్తాను, ఒకసారి చేసి చూద్దాం. మ్యాథమెటిక్స్ చూద్దాం. మ్యాథమెటిక్స్ ఇందులో రిపిటీషన్స్ ఏమున్నాయి చూడండి. ఫస్ట్ టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11. టోటల్ 11 ఉన్నాయి కాబట్టి 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఏమేమి రిపీట్ అవుతున్నాయి. ఏ 2 టైమ్స్ రిపీట్ అయింది, ఎం 2 టైమ్స్ రిపీట్ అయింది, టీ 2 టైమ్స్ రిపీట్ అయింది,
ఇంకా మిగతావి ఏమైనా హెచ్ లేదు, సి లేదు, ఎస్ లేదు, అంతే. ఇదే ఆన్సర్. 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇది వర్డ్స్ రూపంలో ఇవ్వడి, లేకపోతే ఇలాగ ఇచ్చినా కూడా అంతే. ఏ పవర్ 4, బి పవర్ 3, సి పవర్ 5 ఇచ్చాడు. దీనికి టోటల్ అరేంజ్మెంట్స్ ఎంత అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాము? 4, 7, 12. 12 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్. మ్యాక్సిమం ఇలానే ఆప్షన్స్లో ఉంటుంది మీకు. సో ఇది రిపిటీషన్స్ ఉన్నప్పుడు, ఒక వర్డ్లో ఏదైనా రిపిటీషన్స్ ఉండి టోటల్ వర్డ్స్ను ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో అరేంజ్ చేయొచ్చు లెటర్స్ను దీంట్లో ఉండేటివి అంటే, ఈ నెంబర్ ఆఫ్ వేస్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా ఎం ఫ్యాక్టోరియల్ బై కింద వచ్చేసి రిపిటీషన్స్. నెక్స్ట్ మోడల్, నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆర్ 1-to-1 ఫంక్షన్స్. ఇంజెక్షన్ ఏమని ఉంటాం? 1-1 ఫంక్షన్. ఎన్ని 1-1 ఫంక్షన్స్ ఫామ్ చేయొచ్చు అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఫార్ములా నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఫార్ములా ఎన్పిఆర్. నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఎన్పిఆర్. అదే నంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అడిగితే బైజెక్షన్ అంటే 1-1 అండ్ ఆన్-2. 1-1 ఆన్-2 రెండు అయ్యేటివి ఎన్ని ఉన్నాయని కనుక్కోమంటే దీనికి ఫార్ములా వచ్చేసి ఎన్ ఫ్యాక్టోరియల్ లేదా ఎన్పిఆర్ లాగే ఉంటే ఇది కూడా దేని నుంచి దానికి అన్నప్పుడు ఎన్పిఎన్ అవుతుంది లేదా ఎన్పిఆర్ అవుతుంది. నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కనుక్కోమన్నప్పుడు జనరల్గా బైజెక్షన్స్ ఏమిస్తాడంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్కి ఇస్తూ ఉంటాడు. నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఎన్ పవర్ ఆర్. నంబర్ ఆఫ్ ఫంక్షన్స్కి, నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్, నంబర్ ఆఫ్ బైజెక్షన్స్. సో ఈ మూడు ఫార్ములాస్ వస్తే మనం దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా చేయొచ్చు. మనం ఒకసారి చెక్ చేద్దాం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేద్దాం ఒక్కోదానికి. ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ find the number of injections from a set A with 5 elements to a set B with 7 elements. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా? ఎప్పుడు ఎన్ వాల్యూ పెద్దది, ఆర్ వాల్యూ చిన్నది. ఈ రెండిట్లో పెద్ద వాల్యూ 7, చిన్న వాల్యూ 5. సో ఆన్సర్ 7p5. ఎలా చేయాలి 7p5 అంటే 7 నుండి 5 నెంబర్స్ వెనక్కి వేసుకోవాలి. 7, 6, 5, 4, 1, 2, 3, 4, 5 నెంబర్స్ వెనక్కి వేసుకోవాలి. ఈ విధంగా 7, 6, 5, 4, 3. ఇంకా వీటిని మల్టిప్లై చేయడమే. 42, 5 are 210, 210 into 4 3s are 12. 42 5s are 210 into 12 చేస్తే 12 1s are 12, 24, 25. ఆన్సర్ 2520. 2520. ఇప్పుడు ఒకవేళ డౌట్ రావచ్చు మీకు, నంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఇచ్చి సార్ ఈ క్వశ్చన్ ఇస్తే ఏం చేయాలి అంటే, ఏలో ఎలిమెంట్స్ బిలో ఎలిమెంట్స్ డిఫరెన్స్ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయకూడదు, నంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఏం రాయాలి? 0 రాసేయాలి.
ఏలో ఉండే ఎలిమెంట్స్ బిలో ఉండే ఎలిమెంట్స్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటేనే బైజెక్షన్స్ ఫామ్ అవుతాయి. కండిషన్ రాసుకోండి. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయి ఉండాలి బైజెక్షన్స్ రావాలంటే. ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే బైజెక్షన్స్ కనుక్కోలేం. సో ఫంక్షన్స్ 1 ఫంక్షన్స్ ఎలా కనుక్కోవాలంటే ఫంక్షన్స్కి అయితే ఎన్ పవర్ ఆరు, 1 ఫంక్షన్స్ అయితే ఎన్పిఆర్, ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చూసాం ఇంజెక్షన్స్ ఆర్ 1 ఫంక్షన్స్ ఎలా చేసాము, 7p5 ఎన్పిఆర్ ఫార్ములా. ఒకవేళ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఎన్ పవర్ ఆర్ రాస్తాం. నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఒక క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ from a set A containing 5 elements into a set B containing 4 elements. సో ఫార్ములా తెలుసు కదా, ఎన్ పవర్ ఆర్. కానీ ఏది ఎన్ తీసుకోవాలి, ఏది ఆర్ తీసుకోవాలి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫార్ములా ఎన్ పవర్ ఆర్ కరెక్టే. ఇంజెక్షన్స్లో ఏం చెప్పినాను, ఇది పెద్ద వాల్యూ, ఇది చిన్న వాల్యూ. ఎన్ వచ్చేసి బిగ్ వాల్యూ తీసుకోవాలి, ఆర్ వచ్చేసి స్మాల్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడేం తీసుకోవాలి మనము, 5 ఎలిమెంట్స్ నుంచి 4 ఎలిమెంట్స్ కాబట్టి ఇది ఎన్గా తీసుకుంటాం. సెకండ్ది దేంట్లోకి అయితే పోతుందో అది ఎన్, ఇది ఆర్. రివర్స్ అనమాట దీనికి, బిగ్ స్మాల్, ఇక్కడ వచ్చేసి స్మాల్ బిగ్. 4 ఎలిమెంట్ సెట్లో కావాలా, ఎక్కడి నుంచి, 5 ఎలిమెంట్ సెట్లో నుంచి, అంటే 4 పవర్ 5, 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4, 16, 64, 256, 256 ఇంటూ 4, 1024. ఇది ఒక్కటి జాగ్రత్తగా ఉంటే చాలు. నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ a set A with 5 elements into a set B containing 4 elements. లేదా n అనుకుంటే ఇంకా సింపుల్ మీకు. m ఎలిమెంట్స్ ఉండే సెట్లోంచి n ఎలిమెంట్స్ ఉండే సెట్కు ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి అంటే ఫార్ములా n పవర్ m. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంతకుముందు ఓల్డ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నింది ఇది. m ఎలిమెంట్స్ ఉండే సెట్ నుంచి n ఎలిమెంట్స్ ఉండే సెట్కు ఎన్ని ఫంక్షన్స్ రాసుకోవచ్చు అంటే n పవర్ m. ఈ n పవర్ ఆర్ కంటే n పవర్ m గుర్తుపెట్టుకోండి, n పవర్ m ఫార్ములా. ఇది ఈజీ గుర్తుంటుంది, అంటే మర్చిపోరు కూడా ఎగ్జామ్ టైంకు, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఎగ్జామ్ టైంలో, ఒకదానికి ఒకటి రాయకుండా మీరు. సో ఈ మోడల్ క్లియర్ అయితే నెక్స్ట్ మోడల్ వెళ్దాం ఇప్పుడు. ఓకే కదా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాంబినేషన్స్లో ఇంతకుముందు ఇక్కడ చూసారు, క్రికెట్ టీమ్ సెలెక్షన్ కూడా ఇస్తూ ఉంటాడు ఎక్కువగా ఇటువంటి మోడల్లో. సో టీమ్ సెలెక్షన్ కూడా చాలా వరకు ఇస్తుంటాడు. ఎట్లా ఇస్తాడంటే 6 బ్యాట్స్మెన్ ఉన్నారు, 4 బౌలర్స్ ఉన్నారు, 2 వికెట్ కీపర్లు ఉన్నారు. సో కనీసం 3 బ్యాట్స్మెన్ ఉండేటట్లు టీం తయారు చేయండి అంటాడు. కనీసం ఎంత ఉండాలంటాడంటే 3 బ్యాట్స్మెన్, 2 బౌలర్లు, 1 వికెట్ కీపర్ ఉండేటట్లు కాంబినేషన్లు వేయండి అంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనము, ఒక టేబుల్ తయారు చేసుకుంటాం. టోటల్ 12 మెంబర్స్ ఉన్నారు, టీం ఎంత ఉండాలా, 11 మెంబర్స్ టీం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చేటప్పుడే కొంచెం ఎక్కువ ఇస్తాడు వాల్యూస్ కూడా వాడు. సో టోటల్ 8 బ్యాట్స్మెన్ ఉన్నారు అనుకుందాం. 8లో కనీసం 5 బ్యాట్స్మెన్ ఉండేట్లు చూసుకోవాలి. తర్వాత 6 బౌలర్స్ ఉన్నారు, అందులో 3 బౌలర్స్ ఉండేటట్లు చూసుకోవాలి మినిమం. తర్వాత వచ్చేసి 3 వికెట్ కీపర్స్ ఉన్నారు, అందులో 1 వికెట్ కీపర్ అన్నా ఉండేటట్లు చూసుకోవాలి. కాంబినేషన్స్ వేసుకోవాలి. టోటల్ అయితే 11 మెంబర్స్ కావాలి. టోటల్ 11 అయ్యేటట్లు ఏమేమి వేయచ్చు చెప్పండి. వీళ్ళు 5 మంది ఉన్నప్పుడు, బ్యాట్స్మెన్ 5 మందే ఉన్నప్పుడు
బౌలర్లు 6 మందిని పెట్టి ఒక వికెట్ కీపర్ పెట్టుకుంటే 12 అవుతారు. కాదు కాబట్టి బౌలర్లను కూడా ఏం చేయాలి? 5 మెంబర్స్‌ను చేసేయాలి. ఇదొక కాంబినేషన్. బ్యాట్స్‌మెన్‌లు 5 అట్లే పెట్టి వికెట్ కీపర్లు ఇద్దరే ఉన్నారనుకుందాం. లేకపోతే కాంబినేషన్స్ ఎక్కువొస్తాయి. సో, 4 బౌలర్స్‌ని పెట్టి ఇద్దరు వికెట్ కీపర్‌ని పెట్టొచ్చు. టోటల్ 11 కావాలి మళ్ళీ. సో, 5 బ్యాట్స్‌మెన్ ఇలా పెట్టి ఈ రెండిటిని మారుస్తూ వస్తున్నా. మినిమమ్ 3 బౌలర్స్ ఉండాలి. 3 బౌలర్స్ కంటే తక్కువ ఉంటే తీసుకోకూడదు. సో, 3 బౌలర్స్‌ని పెట్టి ఇక్కడ 3 బౌలర్స్‌ని పెట్టి 5 ట్రై చేస్తే రాదు. 8, 2 వేసుకున్నా 10 కాబట్టి ఇది కాంబినేషన్ రాదు. 5తో అయిపోయింది. నెక్స్ట్ 6తో స్టార్ట్ చేయాలి. 7 ఉండాలనుకుందాం. కాంబినేషన్స్ ఎక్కువ లేకుండా చూసుకుందాం. 7 బ్యాట్స్‌మెన్‌లో ఇప్పుడు 6 బ్యాట్స్‌మెన్ వచ్చేసినారు. ఎంతమంది బౌలర్లు తీసుకుందాము? 3 బౌలర్స్, 2 వికెట్ కీపర్స్ 11 6 బ్యాట్స్‌మెన్, 4 బౌలర్స్, ఒక వికెట్ కీపర్. ఇక్కడికి 6తో అయిపోయింది. నెక్స్ట్ 7 వచ్చినప్పుడు ఇలాగే. 7 బ్యాట్స్‌మెన్ ఉన్నప్పుడు మినిమమ్ ఇక్కడ ఒక వికెట్ కీపర్ ఉంటే 8 ఇక్కడ +3 ఉండాలి. 7 బ్యాట్స్‌మెన్ ఉన్నప్పుడు ఇద్దరు వికెట్ కీపర్లు ఉంటే 4 ఇవి టోటల్ కాంబినేషన్స్. సో, పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. దీని కాంబినేషన్ ఎలా వేసుకోవాలి ఇప్పుడు? 7 బ్యాట్స్‌మెన్‌లో 5 7C5, 6 బౌలర్‌లో 5 6C5, 2 వికెట్ కీపర్‌లో ఒకరు 2C1. దీని టోటల్ వేసుకోవాలి మల్టిప్లై చేసి. నెక్స్ట్ దీనిది. అన్నీ వచ్చిన తర్వాత గ్రాండ్ టోటల్ వేయాలి. సో, పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. ఇటువంటి క్వెషన్‌లు కొంచెం చిన్నదిగా అడగొచ్చు ఈ విధంగా. 8 మందిలో నలుగురు, 5 మందిలో ముగ్గురు. కమిటీ ఫార్మ్ చేయడం అలా. ఒకవేళ ఇది ఇచ్చినా కూడా దీన్ని కూడా చేయగలిగేటట్లు ఉండాలి మనం. ఇక నెక్స్ట్ కాంబినేషన్ ప్రాబ్లమ్, పర్ముటేషన్ ప్రాబ్లమ్‌లో మిస్సింగ్ టర్మ్స్ అడుగుతూ ఉంటాడు. ఎటువంటివి అంటే ఇఫ్ NP3 ఈజ్ ఈక్వల్ టు 1320 ఫైండ్ n. అంటే ఏదో నంబర్‌తో స్టార్ట్ చేసి 3 వెనక్కేసుకుంటే 1320 రావాలి. ఆ నంబర్ ఏది? దీన్ని బాగా గమనిస్తే 0 ఉంది లాస్ట్‌లో. 0 ఉంటే జనరల్‌గా లాస్ట్‌లో 0 ఉంటే 10 ఉంటుంది దీంట్లో. 0 ఉంది కాబట్టి 5 గాని, 10 గాని ఉండాల. సో, 5 తీసుకుంటే 5, 6, 7 తీసుకుంటే ఇంత పెద్ద నంబర్ రాదు కాబట్టి మినిమమ్ 10 ఉంటుంది. సో, 10 అనే నంబర్ ఇక్కడ ఒకటుంది. దీని వెనకాల గాని, ముందర గాని నంబర్‌లు రాసుకుంటూ పోతూ కాంబినేషన్ చెక్ చేయాలి. ఇప్పుడు ఈడ బాగా చెక్ చేస్తే మనం 12 11s ఆర్ 132, 132 10s ఆర్ 1320. ఈ మూడిటిని రాసుకుంటే ఇదొస్తుంది. అంటే 12 నుంచి 3 వెనక్కి రాసుకుంటే 1320 వస్తుంది కాబట్టి n ప్లేస్‌లో 12 ఉండాలి. ఈ విధంగా మనం ఏం చేస్తాం? ట్రయల్ అండ్ ఎర్రర్ టైప్ చెక్ చేస్తాం. ఆప్షన్స్ ఉంటే ఇంకా ఈజీ. n ప్లేస్‌లో 10, 11, 12 వేసుకొని చెక్ చేసుకుంటాం. ఇలాగే ఇంకోటి చూద్దాం. NP4 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడంటే 1680. ఇప్పుడు n ఎంత అన్నాడు? ఆప్షన్స్ ఉన్నాయనుకోండి సింపుల్. 6, 7, 8, 9 ఇలా ఆప్షన్స్ ఇచ్చాడనుకోండి. ఏం చేస్తాం మనం? n వాల్యూ ఎంత ఇచ్చినాడో అక్కడి నుంచి వెనక్కేసుకుంటా వస్తాం 4 నంబర్స్. ఫస్ట్ 6 నుంచి చూద్దాం. 6, 5, 4, 3 30, 120, 360 కాదు. 7 నుంచి ట్రై చేద్దాం. 7, 6, 5, 4 42, 210, 840 కాదు. ఇంకా చాలా ఉంది. 8 చెక్ చేద్దాం. 8, 7, 5, 6 30, 210, 210 8s ఆర్ 1680 కరెక్ట్. సో, చెక్ చేస్తే ఈజీగా అయిపోతది మనకు. ఈ విధంగా చెక్ చేసే ప్రాబ్లమ్స్ ఇస్తాడు. చెక్ చేయకుండా కూడా చేసే ప్రాబ్లమ్స్ కొన్ని రావచ్చు. అవి ఎలా ఉంటాయనేది చూద్దాం. డైరెక్ట్ ప్రాసెస్ చేసేటివి. n+1 P5 ఈజ్ టు NP5 ఈజ్ ఈక్వల్ టు 3:2 ఇచ్చినాడు. ఇప్పుడు n కనుక్కోవాలి దీంట్లోంచి. మనకు తెలుసు P5 అంటే 5 వెనక్కి రాసుకోవాలి. n+1తో స్టార్ట్ చేసి n+1 దాని వెనకాల n, n-1 1, 2, 3, 4, 5 వెనక్కి రాసుకోవాలి. బై n నుండి 5 వెనక్కి n, n-1, n-2, n-3,
1 2 3 4 5 వెనక్కి రాసుకోవాలి. ఇజ్ ఈక్వల్ టు 3:2. n క్యాన్సల్, n-1, n-2, n-3. ఇక మిగిలింది పైన n+1 కింద n-4 ఇజ్ ఈక్వల్ టు 3/2. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ n 2n, 2 1s are 2, 3n - 12 అవుతుంది, ప్లస్ 2n - 2n అవుతుంది, -12 + 12, 3nలో 2n పోతే n ఇజ్ ఈక్వల్ టు 14. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక దీన్నే కాంబినేషన్లో ఇచ్చినా సేమ్, పర్ముటేషన్ ఇచ్చినారు కదా, కాంబినేషన్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు nc4 ఇజ్ ఈక్వల్ టు 210, ఫైండ్ n. కింద ఆప్షన్స్ ఉన్నాయనుకుందాం. ఆప్షన్స్ ఇచ్చాడు 8, 9, 10, 11. ఇప్పుడు ఏం చేయాలి? కాంబినేషన్స్ వేసుకోవాలి. n నుండి 4 నంబర్స్, ముందు 4 4 3 2 1 కింద. సో 4 ఆప్షన్లకు ముందే రాసి పెట్టుకుంటాం. 4 3 2 1, 4 3 2 1. పైన 8 నుంచి ముందు స్టార్ట్ చేసుకుందాం. 8 7 6 5, 4 4. ఇది కరెక్టో కాదో చెక్ చేయాలి. 4 2s are 8, 35 70 అవుతుంది. కాదు, 210 కావాలి. ఇది కాదు. తర్వాత 9 నుండి 9 8 7 6, 4 2s are 8, 3 2s are 14 9s are 126. ఇది కాదు. నెక్స్ట్ 10 వేసుకొని చెక్ చేద్దాం. 10 4 నంబర్స్ ఎనికి, 4 2s are 8, 3 3s are 9, 210 అయిపోయింది. ఇది కరెక్ట్. సో ఈ విధంగా ఆప్షన్స్తో వెళ్ళిపోతాం. ఆప్షన్స్తో చేస్తే త్వరగా అయిపోతుంది మనకు. ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఈ మోడల్లో. ఈ మోడల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఇఫ్ 10 ఇంటూ nc2 ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ n+1 c3, ఫైండ్ n. 10 ఇంటూ nc2 అంటే n నుంచి 2 వెనక్కి వేసుకోవాలి, బై 2 ఇంటూ 1. 3 ఇంటూ n+1 నుంచి 3 వెనక్కి, n+1 నుంచి 3, n+1 n-1, ఒకటి తక్కువ, దానికంటే ఒకటి తక్కువ, కింద 3 2 1, 2 1s are 2 5s are 3 3 క్యాన్సల్, ఇక్కడ 2 అలాగే ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లై వేస్తాం. 2 5s are 10, n+1 n-1, ఇదంతా అటు సైడ్ పంపించేస్తే n ఇంటూ n-1, n-1 n అన్ని క్యాన్సల్ పోతాయి. 10 ఈజ్ ఈక్వల్ టు n+1, n ఈజ్ ఈక్వల్ టు 9. ఈ విధంగా వాడు ఇచ్చిన దాన్ని మనం ఏదైనా కూడా ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకు తెలుసు ఏం చేయాలి. ఎన్సిఆర్ అంటే ఏం చేయాలి, తర్వాత వచ్చేసి ఎన్పిఆర్ అంటే ఏం చేయాలి. సో nc3 అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం, n ఇంటూ n-1 ఇంటూ n-2/3 2 1 రాసుకుంటాం. అదే np3 అంటే ఏం చేస్తాం, n నుంచి ఊరికే వెనక్కి రాసుకుంటాం అంతే, బై కింద ఏం రాయం. ఇది తెలిస్తే చాలు, ఇటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఒక ఫార్ములా ఉంది కాంబినేషన్ సంబంధించి. ఎన్సిఆర్ ఎన్సిఎస్ ఇట్లా 2 ఏమైనా ఈక్వల్ అయితే, పైన ఎన్నే ఉండి కింద 2 వేరు ఉన్నాయి ఈక్వల్ అయితే, ఇది ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే n ఇజ్ ఈక్వల్ టు r+s అయినప్పుడు మాత్రమే ఈక్వల్ అవుతుంది. లేదంటే 2 ఈక్వల్ కావు. కంపల్సరీ ఎన్సిఆర్ ఎన్సిఎస్కి ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే n ఇజ్ ఈక్వల్ టు ఏం కావాలి, r+s అయినప్పుడు మాత్రమే ఈక్వల్ అవుతుంది. ఇంకో ఫార్ములా, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సిఆర్ ఉంది, దానికి nCr-1 వచ్చింది అనుకోండి, దానికంటే ఒకటి తక్కువ, దీనికంటే ఒకటి.
ఎన్సీఆర్ ఎన్సీఆర్ -1 వస్తే దీనికి ఫార్ములా ఏమంటే 2 ఎన్నులే ఎన్ ఆర్ ఉంది. ఇలా ఎప్పుడొచ్చినా దానికి ఫార్ములా దీని తర్వాత ఉండే నంబర్ ఎన్ తర్వాత ఉండే నంబర్ n+1 చూడండి ఆర్-1 ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఇక్కడ 4 ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే దీనికంటే ఒకటి ఎక్కువ వచ్చి ఇదే నంబర్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. 5C3 ప్లస్ 5C2 వచ్చిందనుకోండి. దీని ప్రకారం చూడండి, ఇప్పుడు ఫార్ములా ప్రకారం 5C3 5C2 వచ్చిందనుకోండి. అంటే దీనికంటే ఇది ఒకటి చిన్నది ఉంది. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఖచ్చితంగా ఏమొస్తుందంటే 6C3 వస్తుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకుందాం. 5C3 3 2 1 ప్లస్ 5C2 2 1s 2 2s పోతుంది. 3 3 క్యాన్సిల్ అవుతే ఇది 10 5 2s 10. సో ఇది 10 ఇది 10 మొత్తం ఎంత 20. 6C3 ఎంత అవుతుంది? 3 నంబర్లు వెనక్కి 3 2s 6 పోతే 20 చూడండి 20 20 అప్లై అయింది ఈ ఫార్ములా. సో ఎన్సీఆర్ -1 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది n+1 సిఆర్ అవుతుంది. అంటే పక్క పక్కన ఉండేటి రెండు r-1 ఒకటి తేడా ఉంటే nకు ఒక నంబర్ యాడ్ అయిపోతుంది. ఇది బాగా తెలిసిండాలి మనకు. ఇది తెలిస్తే సింపుల్, ఇంకా ఏదైనా ప్రాబ్లం ఈ మోడల్లో వచ్చినప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం దీనికి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇఫ్ NC5 is equal to NC6 ఫైండ్ n అన్నాడు. ఫస్ట్ ఫార్ములా n is equal to ఫార్ములా r plus s. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. NCR is equal to NCS ఉంటే n is equal to r plus s. 5 plus 6 11. ఇంకో క్వశ్చన్ చూద్దాం. 15C 2r minus 1 is equal to 15C 2r plus 4. ఫైండ్ r. దీన్ని ఎలా చేయాలా? సేమ్ ఫస్ట్ ఫార్ములానే. ఫార్ములా ఏమి ఎన్సీఆర్ ఎన్సీఎస్ ఈక్వల్ అయితే n is equal to r plus s. ఇక్కడ n అంటే ఏముంది 15. r plus s అంటే ఈ రెండు యాడ్ చేయాలి. 2r minus 1 2r plus 4 2r 2r 4r 4లో 1 పోతే 3 is equal to 15 ప్లస్ 3 ఇటు సైడ్ తెచ్చుకుంటే -3 ఇంటూ 4/4 అవుతుంది. 4 1s 4 3s r ఈక్వల్ టు 3. సో ఫార్ములా తెలిసింటే చాలు. ఈ ఫార్ములా ఆ ఫార్ములా ఉందని మనం చూసుకొని చేసేయడం. ఇంకో క్వశ్చన్ చేద్దాం ఇట్లాంటిదే. ఇఫ్ 12C r plus 1 is equal to 12C 3r minus 5 find r. సేమ్ n is equal to r plus s. r plus 1 plus 3r minus 5 టోటల్గా ఇది 4r minus 4 అవుతుంది. -4 ఇటు సైడ్ పంపిస్తే +4 16 ఇంటూ 4 డివైడెడ్ బై 4 అవుతుంది. r is equal to 4. సో ఫస్ట్ ఫార్ములా మోడల్లో చేసినాం. ఇక సెకండ్ ఫార్ములా మోడల్లో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ (10C5) ప్లస్ 2 ఇంటూ 10C4 ప్లస్ 10C3. దీని ఆన్సర్ ఎంత అవుతుందని అడిగినాడు. దీన్ని ఏం చేస్తామంటే 10C5 రెండు 10C4లు కాబట్టి 10C4 ఒక 10C4 రాసుకుంటాను ప్లస్ 10C3. ఈ రెండింటిని ఒక కాంబినేషన్ తీసుకుందాం.
10 10 దీనికి ఒకటి తక్కువ ఫార్ములా ఎన్ దీనికంటే ఒకటి తక్కువ అంటే n+1 సిఆర్ n+1 10+1 సిఆర్ అంటే 5 ఇక్కడ కూడా n+1 11 సిఆర్ అంటే C4 దీనికి ఒక నంబర్ పెరుగుతుందంటే ఇదే వస్తుంది ఒక నంబర్ తక్కువ ఉండేది ఆర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒక నంబర్ పెరిగిపోయి ఇదే వస్తుంది ఆన్సర్ ఇక్కడ ఒక నంబర్ పెరిగి ఇదే వస్తుంది సేమ్ ఈ రెండు కూడా అలాగే ఉంటాయి 11+1 12 C5 అదే ఆన్సర్ 12 C5 క్యాల్కులేట్ చేయమంటే 12 C5 క్యాల్కులేట్ చేయడం తెలుసు కదా 5 నుండి వెనక్కి 12 నుండి వెనక్కి వేసుకొని చేయాలి ఇఫ్ 9C3 plus 9C5 is equal to 10CR 9C3 9C5 వేసుకుంటే 10CR అయిందంట అప్పుడు ఎలా కనుక్కోవాలి జనరల్గా మనకుండే ఫార్ములా దీనికంటే ఇది ఒకటి తక్కువ ఉండాలి అంతే కదా రూలు దీనికంటే ఇది ఒక తక్కువ ఉంటే ఫార్ములా రాసుకోవచ్చు కానీ దీన్ని ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఫార్ములా వాడుకుంటా ఎన్సిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్సిఎస్ అయితే ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏమి R+S అంతే కదా ఇప్పుడు 9C3 ఇజ్ ఈక్వల్ ఇంకోటి ఏదైనా 9CR అయితే ఈ 3ను ఆర్ను కలిపితే 9 కావాలి 3ను ఆర్ను కలిపితే ఎంత 9 ఆర్ ఇజ్ ఈక్వల్ ఎంత 6 అంటే 3 బదులు 6 రాసుకునే తేడా లేదు ఈ 3 తీసేసి ఏం చేస్తాను నేను 6 రాసుకుంటే 9C3 9C6 రెండు ఒకటే 9C3 ఎందుకంటే 3 + 6 9 R+S n కావాలి 3 + 6 9 సో 9C3 బదులు 9C6 రాసుకోవచ్చు నేను ప్లస్ 9C5 ఇజ్ ఈక్వల్ టు 10CR ఉంది ఒక నంబర్ తేడా వచ్చింది చూడండి 6 5 ఒకటి తేడా కాబట్టి ఇది ఏమవుతుంది 10C6 అవుతుంది ఇప్పుడు 6 R ఇజ్ ఈక్వల్ టు 6 అయిపోయింది పైన 10 ఈక్వల్ కాబట్టి ఆర్ వాల్యూ 6 ఈ విధంగా చేసేయచ్చు క్లియర్ కదా ఇది సో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ మనకు ఉండేటివి ఈ మోడల్స్లో ఏ క్వశ్చన్ అయినా మనకు ఒక బిట్ అయితే డిఎస్సి కంపల్సరీ పర్ముటేషన్స్ నుంచి వస్తుంది ఇంకా ఎక్కువగా అంటే కొంచెం హార్డ్గా ఇవ్వాలన్నప్పుడు ఏం చేస్తాడంటే ర్యాంక్ అడుగుతూ ఉంటాడు పర్ముటేషన్లో ర్యాంక్ అడుగుతూ ఉంటాడు జనరల్గా ఎక్కువగా ఐపీలో వచ్చే ఎగ్జామ్లో వచ్చే ర్యాంక్స్ ఇంటర్ వాళ్ళకు మాస్టర్ అనే దానికి ర్యాంక్ కనుక్కోమని ఇస్తూ ఉంటాడు ఇంకోటి వచ్చేసి ప్రిజన్ వీటి ర్యాంక్స్ తెలిసింటే డైరెక్ట్గా ర్యాంక్ కనుక్కుండే క్వశ్చన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది మనకు ఎందుకంటే ఇంటర్ డీల్ చేస్తూ ఉండాలి కాబట్టి వాళ్ళకుండే ఆన్సర్లు కూడా మనకు గుర్తుంటే ఇంకా బెటరు లేదు ర్యాంక్ ఎలా కనుక్కోవాలనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనం తెలుసుకుంటే బెటర్ ర్యాంక్ కనుక్కోవడం ర్యాంక్ కనుక్కోవాలన్నప్పుడు ఏం చేస్తామంటే వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవాలి ముందు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏ వస్తుంది దాని తర్వాత ఈ వస్తుంది ఇక్కడ తర్వాత ఎం NOPQR ST 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇప్పుడు మాస్టర్ అనే వర్డ్ వచ్చేటట్లు చేయాలి ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తాం ఏతో స్టార్ట్ అయిందా మాస్టరు కాలేదు కాబట్టి వదిలేస్తాం ఈతో స్టార్ట్ అయిందా అవ్వలేదు ఎంతో స్టార్ట్ అయిందా ఎస్ ఎంతో స్టార్ట్ అయింది సో ఎమ్ను స్టాప్ చేస్తాం మళ్ళీ బ్యాక్ వెళ్తాం మనకు కావాల్సిన ఫస్ట్ లెటర్ వచ్చింది కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్తాం బ్యాక్ వెళ్తే ఎంఏ కూడా ఉంది బ్యాక్ వెళ్ళి ఎంఏ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎంఏ ఫిక్స్ అయిపోయినాయి ఈ ఉందా లేదు సో ఎంఏఈ కాదు ఎంఏఈ తర్వాత నెక్స్ట్ ఈ లేదు ఆర్ ఎంఏఆర్నా కాదు ఎంఏఆర్ కాదు ఎంఏఆర్ కాదంటే తర్వాత ఎస్ అవును ఎస్ ఉంది ఫిక్స్ చేసేస్తాం ఎంఏఎస్ ఫిక్స్ చేసి మళ్ళీ బ్యాక్ ఇవి కాదు వేరేటివి ఈ ఎంఏఎస్ తర్వాత ఈనా ఈ కాదు కాబట్టి రాసుకుంటాం ఎంఏఎస్ ఈ తర్వాత ఏముంది నెక్స్ట్ లెటర్ ఆర్ ఉంది ఆర్నా కాదు ఆర్ కాదు కాబట్టి నెక్స్ట్ ఎంఏఎస్ టీ ఉంది ఎంఏఎస్ టీ మళ్ళీ బ్యాక్ వెళ్తాం ఈ కూడా ఉంది
ఆర్ కూడా ఉంది. సో, మొత్తం మాస్టర్ వచ్చేసింది ఇంకా. ఈ విధంగా ఆర్డర్. సో, ఏ తీసేస్తే మిగతావెన్నున్నాయంటే 1, 2, 3, 4, 5 టోటల్ 6లో 1 పోతే 5. 5 ఫ్యాక్టోరియల్. 6 మైనస్ 1 6లో 3 పోతే 3. ఇక్కడ 3 తీసేస్తే 3. 4 తీసేస్తే 2. 4 పోతే 6లో 4 పోతే 2. 6లో 6 పోతే 0. 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ 0 కాదు 1. ఎనీథింగ్ పవర్ 0 ఎలాగో 0 ఫ్యాక్టోరియల్ 1 అవుతుంది. 120, 240, 246, 252, 254, 256, 257. సో, మాస్టర్ ర్యాంక్ 257. అలాగే ప్రిజన్ కనుక్కోవాలి. ప్రిజన్‌లో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో రాసుకుంటే ఐ ఫస్ట్ వస్తది. ఐ తర్వాత ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్. ఇది ఆర్డర్. ఫస్ట్ ఐతో స్టార్ట్ చేద్దాం. ఐతో లేదు. పితో వచ్చేంత వరకు రాసుకోవాలి. ఎన్ కాదు. ఓ కాదు. పితో స్టార్ట్ అవుతుంది. సో, పితో స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ బ్యాక్. పిఐ కాదు. పిఎన్ కాదు. పిఓ ఇది కాదు. పిఆర్ అవును. పిఆర్ అవును. అవుతుంది కాబట్టి పిఆర్ తర్వాత మళ్ళీ బ్యాక్. పిఆర్ఐ ఇది కూడా అవుతుంది. పిఆర్ఐ తర్వాత ఎన్ కాదు. పిఆర్ఐ వరకు అయిపోయింది. ఎన్ కాదు కాబట్టి రాసుకోవాలి. పిఆర్ఐ ఎన్ కాదు కాబట్టి ఎన్ తర్వాత ఓ ఇది కూడా కాదు. ఓ కాదు కాబట్టి నెక్స్ట్ ఎస్ అవుతుంది. ఎస్ అవుతుంది కాబట్టి స్టాప్ చేసి మళ్ళీ వెనక్కి ఎన్ కాదు. పిఆర్ఐఎస్ ఎన్ కాదు కాబట్టి నెక్స్ట్ ఓ అవుతుంది. స్టాప్ చేసి వెనక్కి ఎన్ కూడా అవుతుంది. ఇక్కడికి అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 లెటర్స్లో 1 పోతే 5 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ 5 6లో 2 పోతే 4 4 4 6లో 4 పోతే 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 6లో 5 తీసేస్తే 1 ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్ 120 120 120 4 ఫ్యాక్టోరియల్ 24 24 24 2 ఫ్యాక్టోరియల్ 2 2 1 0 ఫ్యాక్టోరియల్ 1 2 4 6 10 14 18 1 3 5 7 9 11 13 1 2 3 4 సో ర్యాంక్ ఎంత ప్రిజన్ అంటే 438. ఈ ర్యాంకులు గుర్తుపెట్టుకుంటే ఇంకా బెటర్. ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇవే క్వశ్చన్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మాస్టర్కి అయితే 257, ప్రిజన్కు 438. ఇలా ర్యాంక్ డైరెక్ట్గా కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ర్యాంక్ కనుక్కోవడం బెటర్. ఇంకోటి ఎంసెట్ అని ఉంది ర్యాంక్, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎంసెట్ అనే దానికి ర్యాంకు 133. ఎప్పుడన్నా అడిగితే డైరెక్ట్గా రాసేయచ్చు. ఎంసెట్ ర్యాంక్ 133. సో లెంతీ క్వశ్చన్లు అడిగే అవకాశం చాలా తక్కువే. ఇంకా లెంతీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి కానీ వాటిలోంచి అడిగే అవకాశం చాలా తక్కువ. బిట్ టైప్ ఉండేటివి ఇవే మ్యాక్సిమం ఈ మోడల్లోనే ఎక్కువగా బిట్ టైప్ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిని బాగా సాల్వ్ చేసుకోండి. పర్ముటేషన్లో మీకు ఎన్పిఆర్, ఎన్సిఆర్, లీనియర్ అరేంజ్మెంట్స్, తర్వాత సర్కులర్ అరేంజ్మెంటు, దాంతోపాటు మీకు గార్లాండ్ అరేంజ్మెంట్ చూసుకోవాలి, డయాగోనల్స్ ప్రాబ్లము, ఇవి మెయిన్గా ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వాటిని బాగా సాల్వ్ చేసుకోండి. మీకు ఈజీగా ఒక్క క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు పర్ముటేషన్స్‌లో డీఎస్సీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మోడల్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేసినారంటే ఇంకా ప్రాక్టీస్ బుక్ ఉంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకోండి. ఎంసెట్ మెటీరియల్ ఉంటే ఒకవేళ ఎంసెట్ మెటీరియల్‌ని దానికి సంబంధించింది తీసుకొని బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ చేయండి. హై లెవెల్ ఎంసెట్ ఉండే క్వశ్చన్లు అయితే డీఎస్సీకి రావు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్సే మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేయండి. నెక్స్ట్ సెషన్‌లో ఇంకో చాప్టర్‌తో మీకు ఇంట్రొడక్షను ప్లస్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది ఎక్స్‌ప్లనేషన్ పెడతాం.